నమస్తే. నేను మీ శౌర్య. మనతో పాటు ఈరోజు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. యాక్చువల్‌గా ఇప్పుడు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా అధికారంలోంచి ప్రజలు అంటే గద్దె దించేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా తగ్గకుండా ఇంకా వాళ్ళ తాలూకా చేష్టలు గాని అంటే అది కుర్ర చేష్టలు అంటారా? వెర్రి చేష్టలు అంటారా? ఏదైనా కూడాను వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు గాని, ఆ పార్టీ యొక్క అధినేత గాని చేస్తున్నవి ఇంకా ప్రజల్లోన ఎంత నెగెటివ్ వేలో పోతుంది అనేది ఆలోచించకుండా కూడా వాళ్ళు రెచ్చిపోతున్నారా అంటే అసలు వాళ్ళు ఏం చేయాలనుకుంటూ ఉన్నారు? దట్టు మీడియా ఆఫీసుల మీద కూడా దాడులకు ప్రయత్నిస్తూ ఉన్నారు. సో దీన్ని ఎలా తీసుకోవచ్చు సార్? మీరేమంటారు సార్ అసలు? అంటే ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వము. అక్కడ కూడా ఇలాంటివే చేస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే జరుగుతూ ఉంది. అండ్ తెలంగాణలో కూడా అదే చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడికెళ్ళినా కూడా వాళ్ళ జులుం ఏం తగ్గడం లేదు. సో దాన్ని మీరెలా అభివర్ణిస్తారు? మీరేం చెప్తారు దాని గురించి? సో ఈరోజు ఒకే ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనాలు యాక్చువల్గా వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్కు వచ్చి ఏబిఎన్ కార్యాలయం మీద ఒక రకమైన నిరసన రూపంలో నుంచి ఒక అడుగు ముందుకు వేసి ఆల్మోస్ట్ ఒక దాడిలాగా, దాడి అంటే రాళ్ళు విసిరేయటం చేయలేదు ఓకే, అయితే వారు ఉపయోగించినటువంటి భాష ఒక జుగుప్సాకరమైన భాష, ఒక ఆల్మోస్ట్ లైక్ బూతులు, అలాగే వారి యొక్క తీరు అత్యంత హేయమైనటువంటి అంశం. నాకు అక్కడ వాళ్ళు పాల్గొన్నటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ ఓ మాట అన్నారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మా భార్యలని తాచుతావని చెప్పి అంటావా, నీ అంతు తేలుస్తా అని చెప్పి అంటున్నాను. నేను ఏంటి ఈయన ఇలా అంటున్నారు, భార్యను తాచుతావని చెప్పి రాధాకృష్ణ గారు అన్నారా, అలా ఎందుకు అన్నారా అని చెప్పేసి నేను తొలి పలుకులు ఆదివారం వచ్చింది పేపర్లో చదివాను. పెద్ద ఆర్టికల్ అది. ఆ ఆర్టికల్స్ చదివితే ఎక్కడా ఆ పదాలు లేవు. ఈ పదాలు లేవు కదా, ఏంటి ఇల్లు ఇంత కాల్ చేస్తారని చెప్తే శనివారం రాత్రి టెలికాస్ట్ అయినటువంటి ఒక దాంట్లో ఒక లేడీ వాయిస్ ఓవర్ లో ఒక లేడీ కొన్ని మాటలు అన్నారు. ఏంటి మాటలు? మావిగన్ అన్న దాన్ని పట్టుకొని వైసీపీ కార్యకర్తలు, నాయకులు అదే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తుంది కరెక్ట్ కాదు, గడి ఒక మాట మాట్లాడుతున్నారు, ఇలా చేయటం కరెక్ట్ కాదు అని చెప్పే దమ్ము ధైర్యం ఎవరికి లేదు సరిగదా, ఈయన ఏది చెప్తే అది గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు. ఇంత మూఢనమ్మకంతో కొంతమంది నాయకులు ఫాలో అయిపోవడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఆల్మోస్ట్ ఎలా ఉందంటే తన భార్యల్ని జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు మీ భార్య కాదు, వాళ్ళు మీ చెల్లెళ్ళు అనుకోండి అంటే వీళ్ళు అలాగే అనుకొని సంబంధాలు చూసే స్థాయికి వెళ్ళిపోతారు అని చెప్పి అన్నాడు ఆయన. సరే, ఇది కొంతవరకు అనవసరమైనటువంటి వ్యాఖ్యగా నా యొక్క అభిప్రాయం కూడా. కానీ దీని మీద నిరసన తెలపాలంటే అఫ్ కోర్స్ మీకు ప్రజాస్వామ్యబద్ధంగా అనేకమైన మార్గాలు ఉన్నాయి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఫిర్యాదు చేయొచ్చు, వీరి మీద చర్యలు తీసుకోమని చెప్పొచ్చు, కోర్టులో కేసు వేయొచ్చు, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించవచ్చు. రకరకాల ఫారమ్స్ ఉన్నాయి ప్రజాస్వామ్యయుతంగా. లేకపోతే శాంతియుతంగా నిరసన కూడా చేయొచ్చు. అది హైదరాబాద్ లో నిరసన చేయాలి అంటే అక్కడ మీకు వేరే ప్లేస్ ఉంది, ఏంటది అసెంబ్లీకి ఆపోజిట్ లో ఏదో ఉంది కదా ప్లేస్, అక్కడ ప్లేస్ లో చేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ చేసుకుంటారంటే ఇప్పుడు విజయవాడలో కూడా ఎక్కడ పడితే ధర్నా చేస్తున్నారు, ధర్నా చౌక్ ఉంది. అలా కాకినాడలో కూడా ధర్నా చౌక్ ఉంది. నేను ఎక్కడ పడితే ధర్నా చేస్తా అంటే పోలీసులు ఎత్తుకెళ్ళిపోతాం. అలాగే హైదరాబాద్ లో కూడా ఉంది, అక్కడ చేసుకోవాలి. అది కాకుండా ఇక్కడ వచ్చి దాడి చేయటం, పైపెచ్చు వచ్చిన వాళ్ళు వచ్చి మీడియాని బెదిరించడం, పైపెచ్చు వచ్చిన వాళ్ళు ఎవరో అంబటి వారు, జోగి రమేష్ వారు. అసలు అంబటి రాంబాబు గారు వారు మహిళల గురించి ఆవేదన వ్యక్తం చేయటం చూస్తుంటే అసలు నా సిగ్గేస్తుంది. అంబటి రాంబాబు గారు మహిళల గురించి చేసిన వ్యాఖ్యలు, వీడియోలు, లేకపోతే ఆడియో టేపులు ఇప్పటికీ గుర్తే కదా, సంజన ఏదో పేర్లు ఉన్నాయి, నేను మళ్ళీ అది. అంబటి రాంబాబు గారు మహిళల గురించి, రాధాకృష్ణ ఇలా అంటావా మహిళల గురించి, అసలు నీకు సిగ్గు సెరవు ఉందా అంటే నవ్వు వస్తుంది. మరి ఆయన ఆడియో టేపుల సంగతి ఏంటి? ఆయన ఏదో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాను, నాదేదో అయ్యింది, ఏది ఫిర్యాదు ఏం చేశారా ఎప్పుడన్నా? ఎక్కడ ఫిర్యాదు చేశారా? అలాగే జోగి రమేష్ గారు ఇటువంటి భాష మాట్లాడతారా, ఒక మీడియా అడ్డం పెట్టుకొని వ్యభిచారం చేస్తారా అంటారు. జోగి రమేష్ గారి భాష గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వలిచినట్టు ఉంటుంది. మీరు ఆ భాష గురించి మాట్లాడేది మంత్రిగా ఉండి ముఖ్యమంత్రిని పక్క పెట్టుకుని పచ్చి బూతులు మాట్లాడిన వ్యక్తి. అంటే వాళ్ళు ఏ నైతికత విలువలు పాటించని వ్యక్తులు ఈ రోజు వచ్చి నైతికత గురించి మాట్లాడుతుంటే అసలు మీకు అసలు ఏ హక్కు ఉందని నేను అడుగుతున్నాను. సమాజంలో ఎవరన్నా సరే రాధాకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల మీద ఎవరన్నా తప్పు పట్టచ్చు,
అంటే వైసీపీ పార్టీకి నేతలకి తప్పు పట్టే నైతిక హక్కు లేదంట నేను. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, భార్యల గురించి ఎలా మాట్లాడతారు, ఎవరికైనా సరే భార్య ఉంటది కదా, నేను నీ అంతు తెలుస్తా, నేను వచ్చాక స్టేషన్ చుట్టూ తిప్పుతానని. బాగుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ వ్యాఖ్యలు చాలా బాగున్నాయి. కానీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి సతీమణి గురించి, లోకేష్ గారి తల్లి గారి గురించి, లోకేష్ గారి పుట్టుకు గురించి జుగుప్సాకరంగా మాట్లాడితే మీరు సభలో ఉండి నవ్వుకున్న. రాయలసీమ ఒక సభలో నా చెల్లి చంద్రబాబు నాయుడిని ఇంప్రెస్ చేయటానికి పసుపు చీర కట్టుకెళ్ళింది అన్నారు. సిగ్గు శరం ఉన్న మాటలు కాదా అది జగన్మోహన్ రెడ్డి గారు? తోడబుట్టిన చెల్లి ఇంప్రెస్ చేయటానికి చీర కట్టుకుని వెళ్ళిందంటారా? ఇదేమన్నా అమృత వ్యాఖ్యలా? దేవుడు పలికించినటువంటి, దైవదూత పలికించిన వ్యాఖ్యల ఏమన్నా? ఈ రోజు మీరు తప్పు పడుతున్నారు. ఏమాత్రం నైతికత మీకు కానీ, మీ పార్టీకి కానీ, మీ ఛానల్ కానీ ఉందా? మీ ఛానల్, ఏ ఛానల్ అయితే మీరు భారతిరెడ్డి గారు నడుపుతున్నారో ఆ ఛానల్లో కూర్చోబెట్టి అమరావతిలో ఉన్న మహిళలందరూ అన్నారు కదా. ఎప్పుడన్నా సరే క్షమాపణ చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కానీ, భారతిరెడ్డి గారు కానీ ఎప్పుడన్నా క్షమాపణ చెప్పారా? ఆ ఛానల్లో నేను ఒక డిబేట్ లో పాల్గొంటే అదే విశ్లేషకుడు కాపులందరూ ఉగ్రవాదులు ఉన్నాడు, కాపు సామాజిక వర్గం అందరూ ఉగ్రవాదులు అంట. నేను అడ్డం పడి నువ్వు మాట్లాడతావు తప్పు అంటే కేఎస్ఆర్ గారు అప్పుడు కరెక్ట్, రవికిరణ్ గారు అంటంలో తప్పట్టంలో సహాయతం ఉంది, రాజుగారు మీరు అలా అనుకుని ఉండాల్సింది అని క్షమాపణ చెప్పలేదు. మీరు పత్రికా విలువల గురించి మాట్లాడుతున్నారా? ఏది వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో 2019 ఎన్నికల ముందు నారాయణసుర చరిత్ర అని చెప్పి మీ పేపర్లో ఎంత వేసి కత్తి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టి సానుభూతితో ఓట్లు దండుకొని ప్రభుత్వంలోకి వచ్చిన మీరు ఈరోజు సిబిఐ విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి హత్య చేసింది మీ కుటుంబ సభ్యులే అని చెప్పి తేల్చారు, కోర్టు విచారణలో ఉంది. ఈ రోజు కన్నా మీకు క్షమాపణ చెప్పారా? ఈ రోజు వరకు ఏమన్నా? ఏం పత్రికా విలువల గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎక్కువ ఏ నైతికత గురించి మాట్లాడుతున్నారు? మీ నోట అటువంటి మాటలు సిగ్గుచేటు. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు రోజా కూడా ఒక వ్యాఖ్య చేశారు, అది వినడానికి అంటే వెంటనే చాలా కామెడీ లాగా అనిపించింది. సంస్కారం ఉంది కాబట్టే మేము ఇంకా మీలాగా మాట్లాడలేదన్నారు. బూతులు సంస్కారం అంటే బూతులకు బ్రాండ్ అంబాసిడర్ వీళ్ళే అని అందరికీ తెలుసు. సంస్కారాల గురించి వైసీపీ నేతలు మాట్లాడితే కొడాలి నాని గారి నుంచి మొదలెట్టాలి. ఏం మాట్లాడి ఇప్పుడు నేను చెప్పలేను ఆ మాటలు. తిరుమల దేవాలయం గురించి కూడా నీ అమ్మ మొగురు కట్టాడా అన్నారు. అయి సంస్కారవంతమైన భాష. హనుమంతుడు చెయ్యే కదా, ఇరిగిపోతే ఏమైంది? రథం చెక్క పొయ్యే కదా, కాలిపోతే ఏమైంది? ఈ సంస్కారవంతమైన మాటల రోజా గారు మీరు మాట్లాడే మాటలు అనేకమైన మాటలు ఉన్నాయి, రోత పుట్టించే మాటలు, అవన్నీ సంస్కారం. అసలు వైసీపీ పార్టీ సంస్కారం గురించి మాట్లాడటం అంటే ఇంకా అది కలియుగానికి అంతం వచ్చేసిందని అనుకోవాలి. అంటే మీరు ఎండింగ్ వస్తుంది అనుకోవచ్చు, ఎండింగ్ వచ్చేసింది అనుకోవాలి. ఇప్పటికన్నా సరే మీరు భాషని మార్చుకోలే. సో మీకేనా ఆవేదన కలిగితే ప్రజాస్వామ్యంగా వెళ్ళండి. ఇది రాధాకృష్ణ గారిని స్టేషన్ చుట్టూ తిప్పుతారట. మీరు అలా చేయాలంటే మిమ్మల్ని, మీ ఛానల్ నడుపుతున్న అధినేతని ఎన్ని స్టేషన్లు తిప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు? ఇది నేను మీ పేపర్లో మైనర్ బాలికల్ని మానభంగాలు చేసిన విషయంలో, హత్యలు జరిగిన విషయంలో ఫోటో యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ చేసి నా దగ్గర ఆల్రెడీ క్లిప్పింగ్స్ ఉన్నాయి, వాళ్ళ పేపర్లో చేసి నేను అది ఢిల్లీ దానికి ఫిర్యాదు చేశాను. జువెనైల్ చట్టం ప్రకారం దే షుడ్ నాట్ డిస్ప్లే ద ఫోటో ఆఫ్ మైనర్ ఫోటోలు మార్ఫింగ్ చేసేయాలి. యాజ్ ఇట్ ఈస్ ఇచ్చేసారు ఫోటోలు, పిల్లల ఫోటోలు, ఆ యువతుల ఫోటోలు. ఇది పత్రికా విలువలా? ఎన్ని స్టేషన్ చుట్టూ చెప్పాలి మిమ్మల్ని? అందుకనే ఇటువంటి వ్యాఖ్యలు మానుకోండి. మీకేమన్నా ఇబ్బంది కలిగితే చట్టరీత్యా ఏం చేయాలో చేసుకోండి. అంతేగాని బెదిరించే విధంగా మీరు చేసింది ఏంటంటే మీడియాని బెదిరించడం. మీరు పైన రాస్తే మేము దాడి చేస్తాం, కాచుకోవాలంటూ ఉంది. బెదిరిస్తే బెదిరిపోయేది కాదు మీడియా. ఫోర్త్ ఎస్టేట్. ఓకే, తప్పులు జరుగుతాయి, తప్పులు జరగవని కాదు, తప్పులు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.